హాయ్ అండి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదము చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రము ఇంకా గొప్పది. పంచాక్షరిలోని శివ అనే 2 అక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమశివుని అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ శివరాత్రి పండుగ. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరము మాఘమాసము కృష్ణపక్షములో చతుర్దశి నాడు జరుపుకుంటాం. రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక ఈ శివరాత్రిని లింగోద్భవ కాలము అంటారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలు చెప్తాయి. ఋగ్వేదము ప్రకారము భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగిందే. ప్రపంచమంతా శివశక్తిమయమని తెలుసుకోవాలి. శివలింగానికి ప్రణవానికి సౌమ్యముందంటారు. పరమశివుడు శివరాత్రి పర్వదినాన ఎన్నో విధాలుగా అలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతి ధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యము. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని 3వ కన్ను. అందరూ దేవతల పాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే. మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరి మంత్రోపదేశం లేనివారు శివనామం జపిస్తే చాలు. 4వది మారేడు దళాలతో శివుణ్ణి పూజించడం. శివునికి 3 దళాలుంటాయి. 5వది అంతరంగంలో శివస్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సాయంకాలము మహాప్రదోషము. ప్రదోష సమయంలో శివస్మరణ శివదర్శనము విధిగా చేయాలి. వేదాలన్నింటికీ తాత్పర్యం ఓంకారం. ఈ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. శివ శబ్దాన్ని దీర్ఘం తీస్తే శివ అవుతుంది. అది అమ్మవారి పేరు. స్వరూపధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణే. శివస్మరణకు అందరూ అర్హులే. పరమశివునికి చాలా ప్రీతికరమైన తిథి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిథి నెలలో 2 సార్లు వస్తుంది. మామూలుగా ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ పాల్గొన మాసము చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికీ తెలుసు, కానీ రాత్రి అంటే ప్రత్యేకార్థము చాలామందికి తెలీదు. రా అన్నది దానార్థక ధాతు నుండి రాత్రి అయిందంటారు. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజున వచ్చిన రాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజన చేస్తారో, ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ. శంకరుడు ఈ విధంగా చెప్పాడు: మీరు స్నానం చేసినా, మంచి వస్త్రాలు ధరించినా, ధూపాలు వెలిగించినా, పూజ చేసినా, పుష్పాలంకరణ చేసినా, వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకు ఇష్టమని అంటాడు శివుడు. ఉపవాసము అంటే దగ్గర వసించడం, నివసించడం, ఉండటాన్ని ఉపవాసము అంటారు. అంతేగాని ఏమీ తినకుండా ఉండడం కాదు. భగవన్నామ స్మరణ చేస్తూ ఉండడం. శివరాత్రి వ్రతంలో జాగరణ చాలా అవసరం. శివునితో ఏకీకరణం అవటమే నిజమైన శివ పూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించడమే శివవ్రతం. వ్రతం పూర్తయ్యాక పంచామృతంతో పాటు పంచగవ్యములను అంటే ఆవు పేడ, ఆవు పంచకము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో ఓం నమఃశివాయ అంటూ జపించాలి. చందన లేపంతో ప్రారంభించి అన్ని ఉపచారములతో పాటు శివపూజ చేయాలి. అగ్నిలో నువ్వులు, బియ్యము, నెయ్యితో కలిపి అన్నం వేయాలి. ఈ హోమం తర్వాత పూర్ణాహుతి నిర్వహించాలి. అందమైన శివకథలు వినవచ్చు. సూర్యోదయం అయ్యేంత వరకు మౌనపాఠం చేయదలిచిన వారు ఓం నమఃశివాయ అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి. విధి విధానాలతో శ్రద్ధాభక్తులతో పరమేశ్వరుని ఆరాధించిన జన్మ చరితార్థం అవుతుంది. అందుకే జన్మకో శివరాత్రి అంటారు. వంటి పవిత్ర శివరాత్రి నాడు రోజంతా శివారాధన, శివనామస్మరణ చేయడం వల్ల పరిపూర్ణమైన శివానుగ్రహం కలుగుతుంది. సంవత్సరము లింగోద్భవ కాలము రాత్రి 12 గంటల 3 నిమిషాలు 10 సెకండ్ల నుంచి 12 గంటల 53 నిమిషాల 52 సెకండ్ల వరకు ఉంటుంది. ఈ పవిత్రమైన సమయంలో లింగ రూపంలో ఉన్న పరమేశ్వరునికి అభిషేకము జరిపించడము ఎంతో మహత్పూర్ణము. ఎదుట విభూతి రేఖలు ధరించి, కంఠమాలగా రుద్రాక్షం ధరించి, నాలుకకు తగిన పంచాక్షరి మంత్రం అనే మణిద్వీపాన్ని వెలిగించి నిరంతరము శివనామస్మరణ చేసిన వారు సాక్షాత్తు పరమేశ్వరుని వంటి స్థితిని పొందుతారు అని శాస్త్రవచనం.
విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు అని శాస్త్రం చెప్తోంది. ఆదివారం రోజున మహాశివరాత్రి రావడం ఎంతో విశేషము. అఘము అంటే పాపము, మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థం. అలాంటి మాఘమాసంలో సూర్యారాధన ఎంతో విశిష్టమైనది. సూర్య సంబంధిత ఆదివారం రోజు మాఘమాసంలో మహాశివరాత్రి రావడము విశేషం. సూర్యుడికి రుద్రుడు అధిదేవత అని, అలాంటి మాఘపు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా సూర్యారాధన శివరాధన కలిపి ఆచరించడం వల్ల పాపాలు తొలగుతాయని విశ్వాసం. ఆదివారం మహాశివరాత్రి రావడం వల్ల ఈరోజు శివారాధన చేసిన వారికి అనారోగ్య సమస్యలు తొలగుతాయి, పితృదేవతలు తరిస్తారు. శివారాధన వల్ల ఆరోగ్యము, ఆయుష్, యశస్సు, కీర్తి, విజయాలు దక్కుతాయి. నవగ్రహాలకు నాయకుడైనటువంటి రవి సంబంధం ఉండడంతో సూర్యారాధన శివారాధన చేసిన వారికి శత్రుప్రీడ, గ్రహబాధలు తొలగి శుభాలు కలుగుతాయి. ఈ శివరాత్రి రోజున ఉపవాసము, జాగరణ, ఓం నమశివాయ మంత్ర జపము, రుద్రాభిషేకము, బిల్వార్చనతో పాటు దానం వంటివి చేస్తే పాపాలు తొలగి ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతాన సౌఖ్యము, మానసిక ప్రశాంతత, మోక్షప్రాప్తి కలుగుతాయి. ఓం నమశివాయ. హరహర మహాదేవ శంభో శంకర. సాగరమదనంలో ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు సేవించిన రోజు కూడా ఇదే. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన పవిత్రమైన ఘట్టమైన లింగోద్భావము ఈ రోజే. ఇకే అత్యంత పవిత్రమైనది ఈ మహాశివరాత్రి పండుగ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరొక్కసారి పంచభక్ష పర్వాణాలు కాకపోయినా ఒక చెంబుడు నీళ్లు ఆయనకు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తాడు మహాశివుడు. భక్తుల పాలిట పెన్నిది భోళాశంకరుడైన ఆ త్రినేత్రుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ. ఓం నమశివాయ.